ఓకేనా? సో ఫస్ట్ ఎలా ఫంక్షనాలిటీ ఎలా ఉందో మనం చూద్దాం. ఓకే, లెట్ మీ జస్ట్ ఓపెన్ దిస్. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే ఇది మన బేస్ యూఐ అనమాట. ఓకేనా? సో ఇక్కడ నుంచి మనం అకౌంట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో స్టూడెంట్ మాత్రమే అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. మనకు అడ్మిన్ అని ఒక అకౌంట్ ఉంటుంది. దట్ అకౌంట్ వీ షుడ్ హ్యావ్ టు క్రియేట్ ఫ్రమ్ ద బ్యాక్ ఎండ్. సరేనా? నేను ఆల్రెడీ అడ్మిన్ అకౌంట్ నేను క్రియేట్ చేస్తున్నాను. ఓకే, అడ్మిన్ అకౌంట్ నేను admin@gmail.com అని ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేశాను. లెట్స్ జస్ట్ సీ ద ఫంక్షనాలిటీ హౌ ఇట్ విల్ వర్క్ అండ్ దెన్ విల్ గో టు ద కోడ్ బేస్. ఓకే, సో నేను ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి నేను అడ్మిన్ లాగా లాగిన్ అవుతాను. admin@gmail.com. ఓకే, king007. ఓకే, ఓకే, సో ఇది అడ్మిన్ లాగా లాగిన్ అయ్యాను. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఏంటిది అనేది. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ రైట్. ఓకే, సో ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త స్టూడెంట్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ వచ్చేసి లెట్ us టేక్ someone's నేమ్. రమేష్ RAMESH@gmail.com #king007 98765432119. okay, and then we will select the gender. We'll just sign up. okay, so ఇప్పుడు చూసుకుంటే ఇది స్టూడెంట్. you can see the role here, student. ఇక్కడ నేను నేమ్ వచ్చేసి అడ్మిన్ అనే సెట్ చేశాను కాబట్టి here we can see the admin itself. రోల్ కూడా అడ్మిన్. ఓకేనా? సో ఇక్కడ చూసుకుంటే మనకు మెయిన్ డాష్ బోర్డ్ పేజ్. వన్స్ మనం లాగిన్ అయిన తర్వాత లేకుంటే అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత we will come to this డాష్ బోర్డ్ పేజ్. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఈ రమేష్ అనే స్టూడెంట్ కి టోటల్ ఎన్ని ప్రాజెక్ట్స్ క్రియేట్ చేస్తున్నాడు. ఓకే, సో ఇంకా ఎన్ని పెండింగ్, అప్రూవల్ లో ఎన్ని పెండింగ్ ఉన్నాయి, అండ్ ఎన్నిసార్లు ఐ మీన్ రిజల్ట్స్ ఎన్ని రిజల్ట్స్ వచ్చున్నాయి అనేది ఇక్కడ టోటల్ కౌంట్ అయితే చూపిస్తుంది. ఓకేనా? సో ఇక్కడ మన ప్రాజెక్ట్స్ ట్యాబ్కి వెళ్తే ఇక్కడ చూసుకోండి, మన తను రమేష్ అనే అతను ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. సరేనా? ఇక్కడ ప్రాజెక్ట్ క్రియేట్ చేసి సబ్మిట్ చేస్తే ఇట్ విల్ గో టు ద అడ్మిన్. ఓకే, ఇక్కడ చూసుకుంటే మనకు అడ్మిన్ లో ప్రాజెక్ట్స్ లో ఇక్కడ మనకు అందరు స్టూడెంట్స్ అందరి యొక్క ప్రాజెక్ట్స్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. సరేనా? అందరి స్టూడెంట్స్ యొక్క ప్రాజెక్ట్స్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ వీ కెన్ అప్రూవ్ ఆర్ రిజెక్ట్ దోస్ ప్రాజెక్ట్స్. అడ్మిన్ ఏం చేస్తాడు? అప్రూవ్ అయినా చేస్తాడు, రిజెక్ట్ అయినా చేస్తాడు. సరేనా? ప్రాజెక్ట్ వచ్చేసి అప్రూవ్ అయినా రిజెక్ట్ అయినా చేస్తాడు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రమేష్ వచ్చేసి తన రిజల్ట్స్ చూసుకోవచ్చు. ఇక్కడ రమేష్ వచ్చేసి తన రిజల్ట్స్ ఇక్కడ చూసుకోవచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు ద అడ్మిన్ కెన్ సీ ద ఆల్ స్టూడెంట్స్, అందరి స్టూడెంట్స్ యొక్క రిజల్ట్స్ అడ్మిన్ చూడొచ్చు. అండ్ అడ్మిన్ వచ్చేసి రిజల్ట్స్ క్రియేట్ చేయొచ్చు. సరేనా? రిజల్ట్స్ అనేది సబ్మిట్ చేయొచ్చు. సరే, నెక్స్ట్ వచ్చేసరికి ప్రొఫైల్ పేజ్ ఇద్దరికి సేమ్ గానే ఉంటుంది. అడ్మిన్ కైనా నెక్స్ట్ వచ్చేసరికి స్టూడెంట్ కైనా ప్రొఫైల్ సేమ్ గా ఉంటుంది. అండ్ ప్రొఫైల్ మనం నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కావాలంటే ఎవరో ఒక లెక్చరర్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ జాన్ అని తీసుకోండి. ఓకే, ఐల్ జస్ట్ అప్డేట్ దిస్. ఓకే, సో నేమ్ అయితే అప్డేట్ అయిపోయింది, జాన్. ఐల్ జస్ట్ రిఫ్రెష్ దిస్. ఇక్కడ చూడండి, నేమ్ వచ్చేసి జాన్ అని అప్డేట్ అయిపోయింది. అర్థమైందా? సేమ్ ఇక్కడ కూడా మనము యూజర్ కావాలంటే నేమ్, ఫోన్ నెంబర్, జెండర్, నేమ్, ఫోన్ నెంబర్ ఇవన్నీ మనం అప్డేట్ చేసుకోవచ్చు. ఓకే, లెట్ మీ జస్ట్ క్రియేట్ సంథింగ్ లైక్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే రమేష్ అనే స్టూడెంట్ ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ సబ్మిట్ చేస్తున్నాడు. ఓకే, స్టూడెంట్ డాష్ బోర్డ్ అనేది ప్రాజెక్ట్ నేమ్. ఇక్కడ డిస్క్రిప్షన్, దిస్ ప్రాజెక్ట్ ఈజ్ టు ఐడెంటిఫై ద students results and also students can submit their projects and can check the status of the project.
ఓకే, సో ఇక్కడ నేను సబ్మిట్ చేస్తాను. సరే, ఇక్కడ చూసుకుంటే మనకు రమేష్ అనే స్టూడెంట్ ప్రాజెక్ట్ వచ్చేసి సబ్మిట్ చేశాడు. సరేనా, ఇంకా రివ్యూ ఎవరు చేయలేదు, యాక్షన్ ఏం లేదు. సో మీరు ఇక్కడ చూసుకుంటే దీని యొక్క స్టేటస్ వచ్చేసి పెండింగ్ లో ఉంది. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మనకు స్టూడెంట్ నేమ్ నల్ వస్తుంది. లెట్స్ జస్ట్ వెరిఫై దిస్ ఇన్ ద బ్యాక్ ఎండ్. సో మనకు బ్యాక్ ఎండ్ లో వేర్ ఇస్ దిస్ కంట్రోలర్, ప్రాజెక్ట్ కంట్రోలర్, గెట్ ఆల్ ప్రాజెక్ట్స్. సో ఇక్కడ మనకు యూ డాట్ నేమ్, స్టూడెంట్ నేమ్, s.id equals to p.st_id. ఇక్కడ u ఉండాలి, రైట్? నాట్ s, ఇక్కడ s ఉండాలి, స్టూడెంట్ నేమ్. ఓకే, సో ఇప్పుడు మనకు అప్లికేషన్ లోకి వచ్చేస్తే వీ కెన్ జస్ట్ ఇక్కడ రిఫ్రెష్ పెట్టండి. సో ఇప్పుడు మనం ప్రాజెక్ట్స్ లెఫ్ట్ సైడ్ లో ఉండేది మనకు అడ్మిన్ కదా. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ రమేష్, ఇక్కడ చూడండి, ఇక్కడ రమేష్ అనే అతను ప్రాజెక్ట్ సబ్మిట్ చేశాడు. అండ్ ఇక్కడ మనకు మనం అడ్మిన్ కాబట్టి యూ కెన్ సీ ద బటన్స్. మనం అప్రూవ్ అయినా రిజెక్ట్ అయినా చేయొచ్చు. సరేనా, సో ఇప్పుడు నేను ఈ ప్రాజెక్ట్ ని అప్రూవ్ చేస్తున్నాను. ఓకే, నేను వన్స్ అప్రూవ్ చేసి ఐ జస్ట్ రిఫ్రెష్ దిస్ యాప్. ఓకే, సో అప్రూవ్ చేసి అప్డేట్ చేస్తే యూ కెన్ సీ రివ్యూడ్ బై, ఎవరు రివ్యూ చేశారు అనేది. ఇక్కడ నేను ఇక్కడ జాన్ లాగిన్ అయ్యి రివ్యూ చేశాను కాబట్టి ఇక్కడ మనకు జాన్ అని నేమ్ వచ్చింది. ఓకే, సో ఇక్కడ నేను స్టూడెంట్ అప్లికేషన్కి వచ్చేసి నేను ఇక్కడ రిఫ్రెష్ చేశాను అనుకోండి, ఇక్కడ చూడండి స్టేటస్ వచ్చేసి అప్రూవ్ అయిపోయింది. అండ్ ఇక్కడ రివ్యూడ్ బై వచ్చేసి జాన్ అనే అతను రివ్యూ చేశాడు ఈ ప్రాజెక్ట్ ని. అర్థమైందా? ప్రాజెక్ట్ ని రివ్యూ చేశాడు. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇప్పుడు రిజల్ట్స్ సబ్మిట్ చేయొచ్చు. ఓకే, నేను రిజల్ట్స్ అప్డేట్ చేయొచ్చు. సో ఇక్కడ నేను ఏ స్టూడెంట్ రిజల్ట్ సబ్మిట్ చేయాలనుకుంటానో ఆ స్టూడెంట్ నేమ్ సెలెక్ట్ చేసుకొని, ఓకే, కోర్సు ఫర్ ఎగ్జాంపుల్ నేను సెలెక్ట్ చేస్తున్నాను బీటెక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెమిస్టర్ 4. ఓకే, మార్క్స్ వచ్చేసి 795. ఐ జస్ట్ యాడ్ దోస్ మార్క్స్. సో ఇక్కడ చూసుకుంటే మనకు రమేష్ యొక్క మార్క్స్ వచ్చేసి యాడ్ అయిపోయాయి, రైట్? రమేష్ యొక్క మార్క్స్ యాడ్ అయ్యాయి. one field was missing here. Okay, we'll add that. సో రమేష్ యొక్క మార్క్స్ ఇక్కడ యాడ్ అయ్యాయి. నౌ రమేష్ వచ్చేసి రైట్ సైడ్ యొక్క క్రెడెన్షియల్స్ రమేష్ కాబట్టి వెన్ హీ క్లిక్ ఆన్ దిస్ రిజల్ట్స్ యూ కెన్ సీ రమేష్ యొక్క రిజల్ట్స్ ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. ఓకే, రమేష్ యొక్క రిజల్ట్స్ ఇక్కడ మనం చూడొచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఒక ఫీల్డ్ నల్ వస్తుంది, రైట్? సో కోర్స్ సెమిస్టర్ మార్క్స్, ఇక్కడ ఇయర్ మిస్ అవుతుంది, సో అందుకని మనకు నల్ వస్తుంది. సో విల్ గో బ్యాక్ టు ద ఫ్రంట్ ఎండ్. సో ప్రాజెక్ట్స్, నాట్ ప్రాజెక్ట్స్, రిజల్ట్స్ కదా, రిజల్ట్స్, add results, student name, course, marks. We will just add one more label. Okay, here we will add one more label. Okay, so HTML లో ఇది యాడ్ చేసాము. And what we need to do, we need to go to the JSS, JavaScript, results. Result, student selects, admin. This is to render the results. Coming back here, button add results, form, results form. Going back here. So ikkada manaku we'll just get this. here.
Okay. Fine. So coming back to the UI, ఇక్కడ చూసుకుంటే మనకు ఇయర్ టెక్స్ట్ ఫీల్ అయితే క్రియేట్ అయింది. ఎందుకంటే ఇందాక ఇయర్ టెక్స్ట్ ఫీల్ లేదు కాబట్టి ఇక్కడ ఇయర్ వచ్చేసి నల్ వచ్చింది, సరేనా. సో ఇక్కడ నేను బీటెక్ ఐటీ సెమిస్టర్ 5 మార్క్స్ 869 ఇయర్ 2025 to 2026. I'll just add those results. Okay, ఇక్కడ స్టూడెంట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి, రమేష్. Select. Now you can see the results of Ramesh. Why? Still it is getting here. Add results. Year. Year. Year add chesemo. Here. What is the name that we have typed here? Here. Right. Year. And YEAR. Here correct. And why it is not getting YEAR? So let's go back to the backend results. Add results. We have request body lo manam results add cheyaledu. That is the reason. So here I'll just add here. Okay, here we go to this. ఇక్కడ ఇయర్ యాడ్ చేయలేదు. My God. Okay, and we will add this comma here. Hash I comma IEAR. Got it. That's it. Now going back to the UI. Okay, so I'll just so ikkada admin@gmail.com 007 చూసుకుంటే what is it, ramesh@gmail.com 007 ఇక్కడ నుంచి లాగిన్ అవుతాను, and then I will go to the results. Is null. Here I will go. I will select the Ramesh course BTech IT semester 5 or semester 6 marks 9796. Okay, yeah, ఇప్పుడు చూసుకుంటే మనకు రిజల్ట్స్ అయితే యాడ్ అయిపోయింది. Now we can see the results here. రైట్, మనకి ఇయర్ కూడా యాడ్ అయింది. ఇందాక అది బ్యాక్ ఎండ్ లో యాడ్ చేయలేదు కాబట్టి ఆ ఫీల్డ్ వచ్చేసి నల్ వస్తుంది. బట్ వెన్ వి యాడెడ్ దట్ నౌ వి కెన్ సీ ద ఇయర్ యాజ్ వెల్. అర్థమైందా ఈ ప్రాజెక్ట్? సింపుల్ ప్రాజెక్ట్. ఫస్ట్ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ పర్పస్ అండ్ ఫంక్షనాలిటీ అర్థమైందా? సో మన మెయిన్ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ పర్పస్ అండ్ ఫంక్షనాలిటీ ఏంటంటే స్టూడెంట్స్ వచ్చేసి వాళ్ళ ఫైనల్ ప్రాజెక్ట్స్ లేదంటే మిడ్ ప్రాజెక్ట్స్ ఏం ప్రాజెక్ట్స్ చేసినా అవన్నీ లైక్ ఆన్లైన్ లో నుంచే సబ్మిట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ నుంచి సబ్మిట్ చేసుకోవచ్చు.
స్టూడెంట్స్ అందరూ వాళ్ళ ప్రాజెక్ట్ సబ్మిట్ చేసుకోవచ్చు. అండ్ మన కాలేజ్లో మన ఫ్యాకల్టీ ఏంటంటే వాళ్ళు లాగిన్ అయ్యి ఆ ప్రాజెక్ట్స్ ని ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఓకే, ప్రాజెక్ట్స్ చూసుకొని అప్రూవ్ చేయాలా రిజెక్ట్ చేయాలా అనేది వాళ్ళు ఇక్కడ సబ్మిట్ చేసుకోవచ్చు. సరేనా? ఇంకా దానికి కావాలంటే వేరే ఫంక్షనాలిటీస్ ఇంప్లిమెంట్ చేసుకొని, బట్ సింపుల్ గా స్టూడెంట్స్ ప్రాజెక్ట్ సబ్మిట్ చేసుకోవచ్చు. ఫ్యాకల్టీ వచ్చేసి ఆ ప్రాజెక్ట్స్ ని రివ్యూ చేసి ప్రాజెక్ట్ అప్రూవ్ ఆర్ రిజెక్ట్ వచ్చేసి చేయొచ్చు. సరేనా? సో నెక్స్ట్ వచ్చేసరికి రిజల్ట్స్. సో ఫ్యాకల్టీ వచ్చేసి మనకు ఎగ్జామ్స్ ఉంటాయి కదా, వన్స్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ ప్రతి ఒక్క స్టూడెంట్ కి చెప్పకుండా డైరెక్ట్ గా మనం ఏంటంటే ఫ్యాకల్టీ డైరెక్ట్ గా దీంట్లో అప్డేట్ చేసేసారు అనుకోండి, ఏ స్టూడెంట్ కి స్టూడెంట్ నేమ్ సెలెక్ట్ చేసుకుని ఆ పర్టికులర్ ఐడితో మార్క్స్, సెమిస్టర్, ఓకే, ఏ కోర్సు అండ్ ఏ ఇయర్ ఇవన్నీ మనం సబ్మిట్ చేసేస్తే సో ఆ స్టూడెంట్ డైరెక్ట్ గా ఆన్లైన్ లోనే తను పోర్టల్లో లాగిన్ అయ్యి ఇక్కడ ఆన్లైన్ లో తన యొక్క డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు అన్నమాట. అర్థమైందో అప్లికేషన్ యొక్క పర్పస్? ఇస్ ఇట్ క్లియర్? వెరీ వెరీ సింపుల్ ప్రాజెక్ట్. సో టెక్నికల్ గా ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ హౌ ఇట్ హ్యాస్ బీన్ డన్, వాట్ ఆర్ ద ఫంక్షనాలిటీస్ దట్ వీ హ్యావ్, ఎవ్రీథింగ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ యూ, బట్ జస్ట్ అండర్స్టాండ్ దిస్ పర్పస్ ఆఫ్ ద ప్రాజెక్ట్. సో ఇక్కడ మనం చూసుకుంటే ఒక ప్రాజెక్ట్ సబ్మిట్ చేసేసాడు, పెండింగ్ లో ఏం లేవు, ఆల్రెడీ అప్రూవ్ రిజెక్ట్ అయిపోయింది. అండ్ ఆల్సో హీ గాట్ 3 times రిజల్ట్స్. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మనం అడ్మిన్ కాబట్టి ఇక్కడ మనకు టోటల్ ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇంకా ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి, టోటల్ రిజల్ట్స్ ఎంత మందికి రిజల్ట్స్ రిలీజ్ చేసామనేది ఇక్కడ అందరి స్టూడెంట్ డీటెయిల్స్ కనిపిస్తాయి మనకు. బట్ ఇక్కడికి వచ్చే లాగిన్ లో ఓన్లీ ఆ స్టూడెంట్ డీటెయిల్స్ మాత్రమే కనిపిస్తాయి. సరేనా? దట్ ఈస్ ద వాలిడేషన్ దట్ వీ హావ్ డన్ ఇన్ ద బ్యాక్ ఎండ్. ఓకే, సో ఇప్పుడు మీకు ఈ ఫంక్షనాలిటీలో ఏదైనా డౌట్ ఉంటే మీరు అడగండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ దట్. ఆఫ్టర్ దట్ ఐ విల్ గో త్రూ ద టెక్నికల్ ఎక్స్ప్లెనేషన్. మీకు ఇక్కడ ఫంక్షనాలిటీలో ఏదైనా డౌట్ ఉంటే యూ కెన్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ. సో ఇక్కడ నేను లాగౌట్ అయితే యూ కెన్ సీ ద యూఐ, అండ్ ఇక్కడ నుంచి మనం అకౌంట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, అకౌంట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఈ డేటా మొత్తం ఎక్కడి నుంచి వస్తుంది? వి విల్ బి హ్యావింగ్ ద హోల్ డేటా ఇన్ ద డేటాబేస్. సో ఇక్కడ నేను జస్ట్ మన డేటా అంతా మనం ఏం చేస్తున్నాం, డేటాబేస్ లో స్టోర్ చేసుకుంటున్నాం. యూ కెన్ సీ ఓకే, మనకి డేటా మొత్తం డేటాబేస్ లో నుంచి వస్తుంది. సరేనా? స్టూడెంట్స్ కావాలంటే ఇక్కడ మనం జస్ట్ స్టూడెంట్స్ ని కూడా లిస్ట్ చేయొచ్చు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్. users, right? Users. Select star from users. You can see all the students. సో ఇక్కడ ఇది ట్రూ అన్నమాట. ఇది ట్రూ ఉంటే వాళ్ళు స్టూడెంట్స్, ఇక్కడ ఫాల్స్ ఉంటే అది అడ్మిన్. ఓకే, జస్ట్ ప్రాపర్ నేమ్స్ మెన్షన్ చేస్తాను. सिर्फ आपको ही नहीं कहते हैं. अच्छा, तो अलावा उनके क्लियर कोई और को डिलीट कर रहा है, इसका मतलब सिलेक्ट परसेंट करना चाहिए ना मेरा. हाँ, तो मेरे ख्याल से उसके अलग कर लेते हैं. ఓకే, అర్థమైందా? మీకు ప్రాజెక్ట్ లేదని డౌట్ ఉందా? యూ కెన్ ఆస్క్ మీ ఇఫ్ యూ గైస్ హ్యావ్ ఎనీ డౌట్స్ ఇన్ ద ప్రాజెక్ట్. ఇఫ్ యూ గైస్ హ్యావ్ ఎనీ డౌట్స్ ఇన్ ద ప్రాజెక్ట్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ. ప్రాజెక్ట్ లో ఏమైనా ఫంక్షనాలిటీలో ఏదైనా డౌట్ ఉంటే యూ కెన్ అన్మ్యూట్ అండ్ టాక్ టు మీ. యూ కెన్ ఆస్క్ మీ.
I'll give it 3 more minutes and then I will go for the technical discussion. Okay, I'll give it 3 more minutes. After that, I will go for the technical discussion. Okay, ఇక్కడ నేను రమేష్ లాగిన్ అవుతాను. ramesh@gmail.com. Okay, I'll give you ఇంకా 2 more minutes ఉన్నాయి. So you can ask me any doubts if you have regarding this project, or else I will go for the technical discussion. Take your own time. You will be having the time. Ask me any doubts that you have. If you guys have any doubts, feel free to ask me. We'll be having 2 more minutes. Aim doubt uన్నా, you can ask me about the functionality of the project. ఈ ప్రాజెక్ట్ యొక్క ఫంక్షనాలిటీలో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మీరు అడగొచ్చు. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. You can unmute yourself and then talk. I hope I am able to hear you. Okay. Fine. Now let me go to the code base. So first నేను బ్యాక్ ఎండ్ ఎక్కడి వరకు అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఆపాను. I'll explain you that, and then we'll go for the front end, and then I will explain you the front end. So నిన్న చూసుకుంటే yesterday's class లో, previous class లో మనం ఏంటంటే, I'll just open the routes. ఓకే, రౌట్స్కి వచ్చేసరికి, సో ప్రీవియస్ క్లాస్ లో మనం ఈ రౌట్స్ అయితే క్రియేట్ చేసాం, రైట్? సైన్ అప్, లాగిన్, ప్రొఫైల్, ఐ మీన్ గెటింగ్ ద ప్రొఫైల్ డీటెయిల్స్, అప్డేటింగ్ ద ప్రొఫైల్ డీటెయిల్స్, ఓకే, అండ్ లిస్టింగ్ ఆల్ ద స్టూడెంట్స్. సో ఈ ఏపీఐస్ అయితే మనం ప్రీవియస్ క్లాస్ లో క్రియేట్ చేసుకున్నాం అనమాట, రైట్? సో ఇక్కడ చూసుకుంటే మనం మన కంట్రోలర్ ని కాల్ చేసాం, అండ్ ఎక్కడైతే మనకు జేడబ్ల్యూటీ వ్యాలిడేషన్ కావాలో అక్కడ మనం మిడిల్ వేర్ అయితే యాడ్ చేసాం, రైట్? సో ఈ మిడిల్ వేర్ లో మనం ఏం చేస్తున్నాము, మనం జేడబ్ల్యూటీ టోకన్ తో వ్యాలిడేట్ చేస్తున్నాం, మన జేడబ్ల్యూటీ టోకన్ వ్యాలిడా కాదా అని. ఓకే, ఒకవేళ వ్యాలిడ్ అయితే ఆ టోకన్ ని డీకోడ్ చేసి, ఓకే, ఆ టోకన్ ని వెరిఫై చేసి, అండ్ దెన్ వీ విల్ డీకోడ్ ద టోకన్. ఆ టోకన్ లో నుంచి వచ్చిన యూజర్ డీటెయిల్స్ మనం రిక్వెస్ట్ డాట్ యూజర్ లో సేవ్ చేసుకుంటాం, అండ్ దెన్ ఇట్ విల్ గో టు ద పర్టికులర్ కంట్రోలర్. ఓకే, లాగిన్ కి సైన్ అప్ కి మనకు ఎటువంటి టోకన్ అవసరం లేదు, ఎందుకంటే మనం అక్కడే కదా లాగిన్ అయిన తర్వాతే మనకు టోకన్ క్రియేట్ అవుతుంది, లేదంటే సైన్ అప్ అయిన తర్వాతే మనకు టోకన్ క్రియేట్ అవుతుంది. కాబట్టి మనకు ఈ రెండు ఏపీఎస్ లో టోకన్ అయితే అవసరం లేదు, జేడబ్ల్యూటీ టోకన్. బట్ రిమైనింగ్ ఆల్ ఏపీఎస్ లో మనకేంటంటే జేడబ్ల్యూటీ టోకన్ ఖచ్చితంగా కావాలి, సరేనా? ఖచ్చితంగా కావాలి. సో అందుకనే మనము ఇక్కడైతే మిడిల్ వేర్ అయితే మనం జేడబ్ల్యూటీ వ్యాలిడేషన్ ఇన్ ద మిడిల్ వేర్ మనం ఇక్కడ యాడ్ చేస్తున్నాం. అర్థమైందా? విల్ బి యాడింగ్ ద మిడిల్ వేర్ హియర్. సో గోయింగ్ టు ద కంట్రోలర్. సో ఇక్కడ కంట్రోలర్ లో చూసుకుంటే మన మెయిన్ బిజినెస్ లాజిక్ అంతా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్ అప్ లో మనం ఏం చేసాము, ఇన్పుట్ వ్యాలిడేషన్స్ అన్ని తీసుకున్నాం. సో నేనేం చేశానంటే బేసిక్ గా ప్రాపర్ గా డివైడ్ చేస్తాను. ఇక్కడ చూసుకుంటే మనకు యూటిల్స్ అని ఫోల్డర్ ఉంది కదా. సో ఇక్కడ నేను ఏం చేశానంటే
ఇక్కడ నేను మనకు యాప్ లో రెస్పాన్స్ మెసేజెస్ అన్ని ఇక్కడ నేను ఒక ఆబ్జెక్ట్ లాగా క్రియేట్ చేసుకున్నాను. ఓకేనా, యాప్ మెసేజెస్ అని ఒక ఆబ్జెక్ట్ లాగా క్రియేట్ చేసుకుని ఇక్కడ నేను మెసేజెస్ అన్ని రిటర్న్ లో ఏదైనా ఎర్రర్ ఉన్నా మనం ఒక డేటా పంపించాలి కదా, సో అక్కడ మనం కాన్స్టెంట్ డేటా కాబట్టి అవన్నీ ఇక్కడ మెన్షన్ చేసుకున్నాను. ఓకే, సో అండ్ దెన్ వీ హ్యావ్ ద హెల్పర్ ఫంక్షన్. ఈ హెల్పర్ ఫంక్షన్ లో ఏంటంటే మనం రెగెక్స్ యాడ్ చేసుకున్నాను, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. ఓకే, ఎందుకు ఈమెయిల్ వ్యాలిడా కాదా, పాస్వర్డ్ వ్యాలిడా కాదా, అండ్ ఫోన్ నెంబర్ వ్యాలిడా కాదా, ఇవన్నీ వ్యాలిడేట్ చేసుకోవడానికి నేను హెల్పర్ ఫంక్షన్ ఒకటి క్రియేట్ చేసుకొని ఇక్కడైతే యాడ్ చేశాను అనమాట. సో ఇక్కడ నేను యూజర్ ఏదైతే డేటా పంపిస్తాడో ఆ వ్యాలిడేషన్స్ అన్ని ఈ ఫంక్షన్ లో చేసుకుంటాను. వ్యాలిడేట్ యూజర్ ఇన్పుట్ అని. సో ఈ ఫంక్షన్ లో వ్యాలిడేట్ చేసుకొని ఒకవేళ వ్యాలిడ్ కాకుంటే ఇక్కడ నుంచి నేను ఎర్రర్ మెసేజ్ అయితే పంపిస్తాను. సరేనా, ఇక్కడ నుంచి ఎర్రర్ మెసేజ్ అయితే పంపిస్తాను. సో ఎర్రర్ మెసేజ్ అయితే ఇక్కడ నుంచి పంపిస్తాను. ఒకవేళ సక్సెస్ అయితే విల్ మెన్షన్ దట్ ఎర్రర్ as ఫాల్స్ అండ్ ఏదైతే ప్రాపర్ డేటా ఉందో ఆ డేటాని మనం ఫ్రంట్ ఎండ్ కి నెక్స్ట్ ఎక్కడైతే ఆ ఫంక్షన్ యూస్ చేసుకుంటామో దాంట్లో రిటర్న్ లాగా పంపిస్తాం. అండ్ ఇక్కడ చూసుకుంటే HTTP స్టేటస్ కోడ్స్ నేను ఆల్రెడీ చెప్పాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇక్కడ మనము ఏ టైంలో ఏ HTTP స్టేటస్ కోడ్ యూస్ చేసుకోవాలో సో నేను ఇక్కడ డిఫైన్ చేసి నేను ఇక్కడ నుంచి యూస్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నెంబర్ అయితే మనం గుర్తు పెట్టుకోవడం కష్టం కదా, సో అందుకనే మనం ఈ పర్టికులర్ సింటాక్స్ మెన్షన్ చేస్తే మనకు ఓకే అంటే 200 క్రియేటెడ్, ఏదైనా మనం డేటాబేస్ లో ఇన్సర్ట్ చేస్తే దెన్ వీ నీడ్ టు రిటర్న్ 200. ఓకే, సో అలాంటప్పుడు మనం ఇక్కడ మొత్తం సింటాక్స్ ప్రాపర్ గా అర్థం అవడానికి ఇక్కడ క్రియేట్ చేసుకున్నాం HTTPS కోడ్స్ లో. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి సెక్యూర్ హెల్పర్. సెక్యూర్ హెల్పర్ ఏంటంటే మన పాస్వర్డ్ ని ఎన్క్రిప్ట్ చేసి డేటాబేస్ లో స్టోర్ చేసుకోవడానికి, అండ్ ఆల్సో మన ఎన్క్రిప్ట్ చేసిన పాస్వర్డ్ ని యూజర్ సెండ్ చేసిన పాస్వర్డ్ ని వ్యాలిడేట్ చేయడానికి, అండ్ JWT టోకెన్ క్రియేట్ చేయడానికి, వాటన్నిటికీ నేనేం చేశానంటే సెక్యూర్ హెల్పర్ అనే ఒక ఫైల్లో ఆ కంప్లీట్ ఫంక్షన్స్ అయితే ఇక్కడ క్రియేట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాను. సో వీ కెన్ యూజ్ దోస్ ఫంక్షన్ ఇన్ అదర్ ప్లేసెస్. సరేనా, గుర్తుపెట్టుకోండి, module.exports కనుక మనం చేయకుంటే ఈ ఫంక్షన్స్ ఎక్కడ కూడా మనం యూజ్ చేయలేము. సరేనా, సో మనం ఈ ఫంక్షన్స్ అన్ని ఇక్కడ వేరే ఫైల్స్ లో వేరే లొకేషన్ లో యూజ్ చేసుకోవాలంటే వీ నీడ్ టు ఎక్స్పోర్ట్ దట్ ఫంక్షన్. సో వన్స్ మనం ఎక్స్పోర్ట్ చేసుకుంటే మనం ఎక్కడైతే యూజ్ చేసుకోవాలో అక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, మనకు Node.js లో విత్ ద హెల్ప్ ఆఫ్ రిక్వైర్. సరేనా, ఇక్కడ చూసుకుంటే మనం కంట్రోలర్, మిడిల్ వేర్ ఇవన్నీ ఏంటి రిక్వైర్ యూజ్ చేసుకొని ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సరేనా, ఇక్కడ ఇంపోర్ట్ చేసుకొని ఆ పర్టికులర్ ఫంక్షన్స్ ని కాల్ చేస్తున్నాం. సరేనా, సో మీరు ఇలా డైరెక్ట్ గా ఒక వేరియబుల్ లా క్రియేట్ చేసుకుని ఇలా అయినా డాట్ ఫంక్షన్ ఏమి ఇచ్చుకోండి, లేదంటే మనం డైరెక్ట్ గా ఇక్కడే ఇలా మెన్షన్ చేసుకోవచ్చు, సైన్ అప్, లాగిన్, గెట్ ప్రొఫైల్. సో ఇలా కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు. సరేనా, ఇలా కూడా మెన్షన్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనం డైరెక్ట్ గా ఒక వేరియబుల్ క్రియేట్ చేసి ఆ వేరియబుల్ డాట్ ఫంక్షన్ నేమ్స్ ఇలా కూడా స్పెసిఫై చేసుకోవచ్చు. అర్థమైందా దీని యొక్క మెయిన్ పర్పస్, యూటిల్స్ అండ్ రౌట్స్ యొక్క పర్పస్. మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ SQL queries.sql ఫైల్ ఉంది. సో ఇక్కడ మనం డేటాబేస్ లో ఏదైతే టేబుల్స్ అవన్నీ క్రియేట్ చేసామో ఆ టేబుల్ యొక్క డీటెయిల్స్ అన్ని ఇక్కడ మనకు ఉంటాయి. ఓకే, సో జస్ట్ ఆ క్వైరీస్ అన్ని నేను ఇక్కడ కాపీ పేస్ట్ చేశాను, ఎందుకంటే మీరు తర్వాత ఈ కోడ్ బేస్ మీరు మీ లోకల్లో రన్ చేసుకోవాలన్నా యూ కెన్ ఈజీలీ రన్ దిస్ కోడ్ బేస్. అర్థమైందా? సో నెక్స్ట్ వచ్చేసరికి హియర్ యూ కెన్ సీ ద స్టూడెంట్ ప్రాజెక్ట్ పోర్టల్ ఫర్ ద పోస్ట్మెన్. మీరు పోస్ట్మెన్ మీ దగ్గర ఉంటే డైరెక్ట్ గా ఈ JSON ఫైల్ కనుక మీరు ఇంపోర్ట్ చేసుకుంటే మీకు ఈ APIs అన్ని ఇలాగ వచ్చేస్తాయి. సరేనా, APIs అన్ని ఇలాగ వచ్చేస్తాయి. సో అప్పుడు మీరు మీ పోస్ట్మెన్ లో టెస్ట్ చేసుకోవచ్చు ఎండ్ పాయింట్స్ అన్ని బ్యాక్ ఎండ్ లో. APIs అన్ని టెస్ట్ చేసుకోవడానికి ఈ ఫైల్ యూస్ చేసుకోండి. అండ్ ఐ హ్యావ్ ఏ ఫైల్ కాల్డ్ readme.md. సో ఈ ఫైల్ ఎందుకు క్రియేట్ చేశానంటే మీకు అర్థం అవడానికి మన ప్రాజెక్ట్ యొక్క స్ట్రక్చర్ ఏంటి. ఓకే, let me just make it more perfect. సో ఇక్కడ చూసుకుంటే readme.md ఫైల్లో మన ప్రాజెక్ట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. ఓకే, సో బ్యాక్ ఎండ్ కాబట్టి మనం ఏమేమి యూస్ చేసాము, Node.js, Express.js, ఎందుకు స్టూడెంట్ ప్రాజెక్ట్ పోర్టల్ ఒకటి క్రియేట్ చేసాము. సరేనా, దీంట్లో మెయిన్ ఫంక్షనాలిటీస్ యొక్క ఓవర్వ్యూ ఏంటి, మనకు సైన్ అప్ లాగిన్ ఉంది, JWT ఆథెంటికేషన్ యూస్ చేసాము,
మనం ప్రొఫైల్ ని వ్యూ అండ్ అప్డేట్ చేయొచ్చు, స్టూడెంట్ లిస్ట్ ని అడ్మిన్ రిట్రీవల్ చేసుకోవచ్చు, అండ్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయొచ్చు, రివ్యూ చేయొచ్చు, అండ్ రిజల్ట్స్ కూడా మనము క్రియేట్ చేసి యాడ్ చేసి స్టూడెంట్స్ కి సెండ్ చేయొచ్చు. ఇది మన బేస్ ఎండ్ పాయింట్ అనమాట. ఎందుకంటే మనం మన ప్రాజెక్ట్ ని పోర్ట్ నెంబర్ 3000 లో రన్ చేస్తున్నాం, అండ్ మన ఏపీఎస్ యొక్క స్టార్టింగ్ ఇనిషియల్ పాయింట్ /API ఉంది కాబట్టి ఇది మన బేస్ యూఆర్ఎల్. సరేనా? సో మనం ఏమేమి టెక్నాలజీస్ యూస్ చేసాం ఇక్కడ చూసుకుంటే మనం Node.js యూస్ చేసాము, Express.js, PostgreSQL, JWT టోకెన్, పాస్వర్డ్ కోసం bcrypt యూస్ చేసాం, కార్స్ యూస్ చేసాం. సరేనా? సో ఇక్కడ చూసుకుంటే మనకు ప్రాజెక్ట్ యొక్క స్ట్రక్చర్, ఓకే, ప్రాజెక్ట్ యొక్క స్ట్రక్చర్ కంప్లీట్ గా ఇక్కడ మనకు స్పెసిఫై చేస్తున్నాం, ఏ ఫోల్డర్ లో ఏ ఫైల్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి సెటప్. సో మనం ఈ ప్రాజెక్ట్ ని రన్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు గో ఇన్సైడ్ దిస్ ప్రాజెక్ట్ అండ్ npm ఇన్స్టాల్ చేస్తే ఇక్కడ మనకు నోడ్ మాడ్యూల్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ నోడ్ మాడ్యూల్స్ అన్ని ఇన్స్టాల్ అవుతాయి. ఓకే, ఈ నోడ్ మాడ్యూల్స్ అంటే ఏంటి? మనము ఏదైతే ప్యాకేజెస్ ఇక్కడ యాడ్ చేస్తున్నామో, ఓకే, ఇక్కడ మనం ప్యాకేజెస్ అన్ని యాడ్ చేసాం కదా, bcrypt, కార్స్, ఎక్స్ప్రెస్, JWT. సో ఈ ప్యాకేజెస్ అన్ని మనకు లైబ్రరీస్ ఇన్స్టాల్ అవుతాయి అన్నమాట. సో తర్వాత ఏం చేయాలి? నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మన ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఫస్ట్ మనం డేటాబేస్ అయితే క్రియేట్ చేసుకోవాలి, క్రియేట్ డేటాబేస్. ఓకే, క్రియేట్ డేటాబేస్ చేసిన తర్వాత మనకు SQL క్వైరీస్ ఉన్నాయి కదా, అవన్నీ ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. అవన్నీ ఎగ్జిక్యూట్ చేసుకుంటే డేటాబేస్ క్రియేట్ అయ్యి తర్వాత టేబుల్స్ అన్ని క్రియేట్ అయిపోతాయి. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలి? మనకు ఇక్కడ యాప్ కాన్ఫిగ్ అని ఒక ఫైల్ ఉంది కాన్ఫిగ్ లో. ఓకే, సో ఈ యాప్ కాన్ఫిగ్ లో మనం ఏం చేయాలంటే మనము మన డేటాబేస్ యొక్క క్రెడెన్షియల్స్ అన్ని ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకే, ఏ పోర్ట్ లో రన్ అవుతుంది, అండ్ వాట్ ఈస్ ద డేటాబేస్ నేమ్, వాట్ ఈస్ ద యూజర్ నేమ్, హోస్ట్, పాస్వర్డ్, ఇవన్నీ మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి, ఎందుకంటే డేటాబేస్ ని కనెక్ట్ అవ్వడానికి. సో ఇక్కడ ర్యాండమ్ గా నేను ఒక స్ట్రింగ్ మెన్షన్ చేశాను, కావాలంటే ఇది చేంజ్ చేసుకోవచ్చు, బట్ ఇట్ షుడ్ బి దేర్ సో దట్ ఇది ఎందుకంటే మనము JWT టోకెన్ క్రియేట్ చేస్తాం కదా, అది సెక్యూర్ గా క్రియేట్ చేయడానికి ఇక్కడ JWT సీక్రెట్ అయితే యూస్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి కాన్ఫిగరేషన్ లో అవన్నీ అప్డేట్ చేసిన తర్వాత then we can specify the port as well, remaining all things that we can specify. After that we can go for the API testing. సరేనా? APIs అన్ని మనం టెస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే మనము ప్రతి ఒక్క API కి బేరర్ టోకెన్ అనేది పంపిస్తున్నాం. సో బేరర్ టోకెన్ ఎలా పంపించాలంటే పోస్ట్ మ్యాన్ లో అయితే యూ కెన్ గో టు ద ఆథరైజేషన్. సో ఆథరైజేషన్ ప్లేస్కి వెళ్ళి జస్ట్ గో టు దిస్ ప్రొఫైల్. సో ఇక్కడ మనకు బేరర్ టోకెన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, ఆథరైజేషన్ కి వెళ్ళి బేరర్ టోకెన్ అనే ఆప్షన్ ఉంటుంది, అండ్ హియర్ వీ నీడ్ టు మెన్షన్ అవర్ JWT టోకెన్. ఓకే, సో ఇక్కడ మనం మన JWT టోకెన్ మెన్షన్ చేస్తే మనం ఈ APIని కాల్ చేసినప్పుడల్లా మన JWT టోకెన్ అయితే బ్యాక్ ఎండ్ కి సెండ్ అవుతుంది. ఓకే, సో ఈ టోకెన్ ఎక్స్పైర్ అయిపోయింది కాబట్టి 1 hour వ్యాలిడిటీ కాబట్టి యూ కెన్ సీ 401 అన్ఆథరైజ్డ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనకు JWT లో ఏమేమి స్టోర్ చేసుకున్నామంటే యూజర్ ఐడి, ఓకే, అండ్ ఈమెయిల్, స్టూడెంట్, తన స్టూడెంట్ అడ్మిన్ అనేది, ఈ 3 keys అయితే మనం JWT లో స్టోర్ చేసుకున్నాం. సో ఇవి 3 ఎందుకంటే మనకు ఎక్కువగా APIs లో యూస్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఈ 3 వచ్చేసి స్టోర్ చేసుకున్నాం. సో మనకు మెయిన్ గా వేరియేషన్ అంటే మనకు 2 types ఆఫ్ రోల్స్ ఉన్నాయి కదా, ఒకటి వచ్చేసి అడ్మిన్, ఇంకొకటి వచ్చేసి స్టూడెంట్. సో మనకు ఈ పర్టికులర్ కీ ఈజ్ స్టూడెంట్ ట్రూ అయితే తను స్టూడెంట్ అన్నమాట, ఈజ్ స్టూడెంట్ కనుక ఫాల్స్ అయితే తను అడ్మిన్. సో స్టూడెంట్ ఏమేం చేయగలడు? ప్రాజెక్ట్ క్రియేట్ చేయగలడు, ప్రాజెక్ట్ ని చూడొచ్చు, రిజల్ట్స్ చూడొచ్చు, అండ్ ప్రొఫైల్ ని వ్యూ చేయొచ్చు అండ్ అప్డేట్ చేసుకోవచ్చు, తన ప్రొఫైల్ ని తను అప్డేట్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి అడ్మిన్ ఏమేం చేయొచ్చు? అందరి ప్రాజెక్ట్స్ చూడొచ్చు, అందరి స్టూడెంట్స్ అందరి ప్రాజెక్ట్స్ చూడొచ్చు, ఆ ప్రాజెక్ట్స్ ని అప్రూవ్ ఆర్ రిజెక్ట్ చేయొచ్చు, అండ్ ఆల్సో అడ్మిన్ కెన్ యాడ్ ద రిజల్ట్స్ ఫర్ ద స్టూడెంట్స్ అండ్ వ్యూ ద కంప్లీట్ రిజల్ట్స్ ఆఫ్ ద స్టూడెంట్స్. అందరి స్టూడెంట్స్ యొక్క డీటెయిల్స్ కూడా అడ్మిన్ చూడొచ్చు, అండ్ ఆల్సో అడ్మిన్ కెన్ అప్డేట్ హిస్ ఓన్ ప్రొఫైల్ డీటెయిల్స్. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే మనకు ఇక్కడ API డీటెయిల్స్ అన్ని ఉన్నాయి. సో సైన్ అప్ అయితే ఓకే, అథెంటికేషన్ APIs, సైన్ అప్ APIs కి ఏమేం డేటా పంపించాలి, ఓకే, బాడీలో ఏమేం పంపించాలి,
నెక్స్ట్ వచ్చేసరికి లాగిన్ ఏపీకి ఏమేం డేటా పంపించాలి, ప్రొఫైల్ కి ఏమేం డేటా పంపించాలి. సో ఇక్కడ నేను కంప్లీట్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశాను, ఎందుకంటే మీకు ఈజీగా అర్థం అవడానికి. అండ్ ఆల్సో ఇక్కడ మనకు డేటాబేస్ లో కూడా ఎలా స్కీమా మనకు ఎలా డిజైన్ చేస్తున్నాం, ఏమేం టేబుల్స్ ఉన్నాయి, అవన్నీ నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఓకే, దట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ టు అండర్స్టాండ్ ఇట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి రెస్పాన్స్ ఎలా ఉంటుంది మనకు అన్ని ఏపీఎస్ లో, అది కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. సో పోస్ట్ మ్యాన్ కలెక్షన్ శాంపిల్ ఎలా టెస్ట్ చేయాలి పోస్ట్ మ్యాన్ లో, అది కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. పోస్ట్ మ్యాన్ కలెక్షన్ మీరు ఇది ఇంపోర్ట్ చేసుకోవడం రాకుంటే డైరెక్ట్ గా మనకు readme.md ఫైల్ లో నేను కంప్లీట్ గా మెన్షన్ చేస్తున్నాను, అది ఒకసారి చదివి మీరు ఏపీఎస్ అయితే టెస్ట్ చేసుకోవచ్చు. ఏపీఎస్ అయితే ఇక్కడ నుంచి టెస్ట్ చేసుకోవచ్చు. నౌ లెట్ మీ జస్ట్ ఎక్స్ప్లెయిన్ యూ బ్రీఫ్లీ అబౌట్ దిస్ బ్యాకెండ్. ఓకే, సో బేసిక్ ఫంక్షనాలిటీ అయితే అర్థమైంది కదా. ఎక్స్క్యూజ్ మీ, బేసిక్ ఫంక్షనాలిటీ అయితే అర్థమైంది కదా. సో ఇప్పుడు మనము జస్ట్ బ్యాక్ ఎండ్ లో ఎలా డిజైన్ చేస్తాం, ఎలా వర్క్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. ఓకే, నెక్స్ట్ సెషన్ లో ఏంటంటే ఫ్రంట్ ఎండ్ గురించి డిస్కస్ చేద్దాం. బ్యాక్ ఎండ్ కొంచెం లెంతీ కాబట్టి బ్యాక్ ఎండ్ అయితే ఈ రోజు కంప్లీట్ చేసేసి, ఇంకా 10 minutes ఉంది, బ్యాక్ ఎండ్ కంప్లీట్ చేసేసి నెక్స్ట్ సెషన్ లో ఫ్రంట్ ఎండ్ డిస్కస్ చేద్దాం. ఫ్రంట్ ఎండ్ లో ఎలా ఎలా డిజైన్ చేసాము, ఏమేం ఫైల్స్ ఉన్నాయి, బ్యాక్ ఎండ్ లో ఏపీఎస్ మనం ఫ్రంట్ ఎండ్ లో ఎలా కాల్ చేస్తున్నాం, అదంతా నెక్స్ట్ సెషన్ లో డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడైతే చూసుకుంటే మనకు ప్రతి ఒక్క ఫంక్షనాలిటీకి సెపరేట్ రౌట్స్ అనేది క్రియేట్ చేస్తున్నాం, రైట్. ఆథెంటికేషన్ కి సెపరేట్ రౌట్స్, ప్రాజెక్ట్ కి సెపరేట్ రౌట్స్, రిజల్ట్స్ కి సెపరేట్ రౌట్స్. సిమిలర్లీ we have created separate controller and models as well. Okay, ఇక్కడ మనకు authentication control, project control, result control and project model, result model, user model ఇలా మనం separate గా క్రియేట్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ గో టు ద మోడల్. ఇక్కడ యూజర్ మోడల్ లో చూసుకుంటే మనం క్రియేట్ యూజర్ అని ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాము. ఇక్కడ ఏం చేస్తున్నాము, డేటాని ఇన్సర్ట్ చేసుకుంటున్నాం. ఓకే, కంప్లీట్ యూజర్ యొక్క డీటెయిల్స్ ని ఎవరైతే సైన్ అప్ అవుతున్నారో ఆ సైన్ అప్ అయ్యేటప్పుడు ఆ డీటెయిల్స్ అన్ని మనము డేటాబేస్ లో ఇన్సర్ట్ చేస్తున్నాం. మనం ఇలా ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, పూల్ ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నాం ఎక్కడ db.js లో. సో ఇక్కడ db.js లో మనం పూల్ క్రియేట్ చేస్తున్నాం కదా, సేమ్ అదే పూల్ ని మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇక్కడ చూసుకుంటే మనం ఎక్స్పోర్ట్ చేసాం పూల్ ని. సో ఈ పూల్ ఎందుకు, మనకు డేటాబేస్ ని కనెక్ట్ చేయడానికి, మన బ్యాక్ ఎండ్ ని డేటాబేస్ ని కనెక్ట్ చేయడానికి ఈ పూల్ అనేది మనం యూజ్ చేసుకుంటాం. సో ఇక్కడ యూజర్ మోడల్ కి వచ్చేసరికి మనం ఆ పూల్ ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకొని విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ pool.query లో మనం మన క్వైరీస్, మన డేటాని ఇక్కడ పంపించుకొని డేటాని అయితే ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సరేనా, ఇక్కడ క్రియేట్ యూజర్ లో మనం ఏం చేస్తున్నాము, యూజర్ ని ఇన్సర్ట్ చేస్తున్నాం డేటాబేస్ లోకి. నెక్స్ట్ గెట్ యూజర్స్. సో గెట్ యూజర్స్ కి వచ్చేసి మనము డేటాబేస్ నుంచి డేటాను రీడ్ చేయాలంటే ఏం చేయాలి, సెలెక్ట్ క్వెరీ యూజ్ చేయాలి, రైట్. సో ఇక్కడ నేను సెలెక్ట్ క్వెరీ యూజ్ చేసి కంప్లీట్ యూజర్స్ యొక్క డీటెయిల్స్ రీడ్ చేసుకున్నాను అనమాట. సో ఇక్కడ నేను డైనమిక్ గా ఇది ఫిల్టర్ ఆప్షన్స్ యాడ్ చేశాను. ఒకవేళ యూజర్ ఓన్లీ స్టూడెంట్ కావాలనుకుంటే దెన్ ఈ స్టూడెంట్ వచ్చేసి ట్రూ ఫాల్స్ పంపించుకొని దెన్ దే కెన్ గెట్ ద స్టూడెంట్. సో ఈమెయిల్ తో కావాలంటే ఈమెయిల్ తో సెర్చ్ చేసి కూడా మనము ఆ స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ ని ఫెచ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే నేమ్ ని కూడా మనము సెర్చ్ చేసుకోవచ్చు. విత్ ద హెల్ప్ ఆఫ్ నేమ్ ఆల్సో వీ కెన్ సెర్చ్ ద యూజర్ డీటెయిల్స్. ఇవన్నీ నేను డైనమిక్ గా వ్యాలిడేషన్స్ అయితే యాడ్ చేశాను. సో నెక్స్ట్ వచ్చేసరికి అప్డేట్ యూజర్. అప్డేట్ కోసం మనం అప్డేట్ అనే యూజ్ చేస్తాం. అప్డేట్ యూజర్ ఏదైతే పారామీటర్స్ మనం అప్డేట్ చేయాలనుకుంటున్నామో ఆ పారామీటర్స్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాలి. అర్థమవుతుందా, ఆ పారామీటర్స్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను చేంజ్ పాస్వర్డ్ అండ్ ఫంక్షన్ క్రియేట్ చేశాను, బట్ ఐఎమ్ నాట్ యూజింగ్ ఇట్. ఇట్ ఈస్ అప్ టు యూ. మీరేం చేయాలంటే తర్వాత ప్రాజెక్ట్ మీ దగ్గరకు వచ్చిన తర్వాత, ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను ప్రాజెక్టు, మీరేం చేయాలంటే ఇక్కడ మనకు ప్రొఫైల్ ఉంది కదా, ప్రొఫైల్లో మనము జస్ట్ డీటెయిల్స్ మాత్రమే చూడొచ్చు. సో ఇక్కడ వేరే ఫంక్షనాలిటీ క్రియేట్ చేయండి, చేంజ్ పాస్వర్డ్, ఎంటర్ న్యూ పాస్వర్డ్ అండ్ చేంజ్ పాస్వర్డ్. ఇక్కడ 2 బటన్స్ క్రియేట్ చేసి ఆ ఏపీ అయితే కొత్తది క్రియేట్ చేసి ఈ మోడల్ని అయితే కాల్ చేయాలి, చేంజ్ పాస్వర్డ్ అనే మోడల్ని. ఓకే, అది మీరు చేయాలి. దట్ యూ హ్యావ్ టు డూ. అర్థమవుతుందా? సిమిలర్లీ మనం యూజర్ మోడల్ ఎలా అయితే క్రియేట్ చేసామో మనం రిజల్ట్స్ మోడల్ అండ్ ప్రాజెక్ట్ మోడల్ కూడా అలాగే క్రియేట్ చేసాం. సో ఇక్కడ మనం రిజల్ట్స్ మోడల్కి వచ్చేసరికి ఇక్కడ చూసుకుంటే మనం జాయిన్స్ యూజ్ చేసాం. ఎందుకంటే మనకు స్టూడెంట్ రిజల్ట్స్ టేబుల్లో స్టూడెంట్ ఐడీస్ ఉన్నాయి,
రైట్. అండ్ స్టూడెంట్స్ యొక్క రిజల్ట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. బట్ ఆ స్టూడెంట్ నేమ్స్, స్టూడెంట్ ప్రొఫైల్ డీటెయిల్స్ అన్ని ఎక్కడ ఉన్నాయి? మనకు స్టూడెంట్స్ టేబుల్లో ఉన్నాయి, అదే యూజర్స్ టేబుల్లో ఉన్నాయి. సో అందుకని మనం ఇక్కడ జాయిన్ యూస్ చేసుకుని ఆ యూజర్స్ టేబుల్ ని స్టూడెంట్ ఐడితో మ్యాచ్ చేసి ఆ స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ కూడా మనం ఫెడ్ చేస్తున్నాం. అర్థమవుతుందా? సో మీరు ఒక్కసారి ఒక మోడల్ క్రియేట్ చేసుకుంటే CRUD ఆపరేషన్స్ తో ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ టు క్రియేట్ అదర్ మోడల్స్. ఓకే, ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ టు క్రియేట్ అదర్ మోడల్స్. అండ్ ఇక్కడ కంట్రోలర్కి వచ్చేసరికి మన కంప్లీట్ ఫంక్షనాలిటీ, అంటే ఫంక్షనాలిటీ యొక్క మెయిన్ బిజినెస్ లాజిక్ వచ్చేసి కంట్రోలర్ లో అయితే ఉంటుంది. సరేనా? ఇక్కడ చూసుకుంటే మనం ఆల్రెడీ నేను ఒక ఫంక్షన్ చెప్పాను కదా, హెల్పర్ లో మనం యూటిల్స్ హెల్పర్ లో క్రియేట్ చేసామని, వ్యాలిడేట్ యూజర్ ఇన్పుట్. ఇక్కడ వ్యాలిడేట్ చేస్తున్నాము. వ్యాలిడేట్ చేసిన తర్వాత సైన్ అప్ ఫంక్షన్ ఇది. సరే, ఇక్కడ వ్యాలిడేట్ చేసిన తర్వాత పాస్వర్డ్ ని ఎన్క్రిప్ట్ చేస్తున్నాం. పాస్వర్డ్ ని ఎన్క్రిప్ట్ చేసిన తర్వాత మనం యూజర్ ఆల్రెడీ ఉన్నాడా లేదా అనేది చెక్ చేస్తున్నాం. సేమ్ ఈమెయిల్ తో ఆల్రెడీ యూజర్ కనుక లాగిన్ అయ్యాడు అనుకోండి, ఇట్ విల్ త్రో ద ఎర్రర్. ఓకే, ఇట్ విల్ త్రో ద ఎర్రర్. ఐ విల్ జస్ట్ షో యూ నౌ. ఓకే, ఇక్కడ నేను లాగౌట్ అవుతున్నాను. ఇక్కడ నేను జస్ట్ ramesh@gmail.com. ఈ మెయిల్ తో నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను. సో ఇప్పుడు మళ్ళీ సైన్ అప్ అయి ఉన్నాను. మళ్ళీ ఇది సైన్ అప్ అవుతుంది. ఇక్కడ చూడండి, యూజర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్, సైన్ అప్ ఫెయిల్డ్, యూజర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. అర్థమైందా? సో ఈ మెసేజ్ అయితే మనకు బ్యాక్ ఎండ్ నుంచి వస్తుంది. సో ఈ వ్యాలిడేషన్ అయితే మనము ఇక్కడ యాడ్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే మనం కొత్త యూజర్ ని క్రియేట్ చేసే ముందు ఏం చేస్తున్నాము, యూజర్ ఆల్రెడీ లాగిన్ అయ్యాడు, సైన్ అప్ అయ్యాడా లేదా, రిజిస్టర్ అయ్యి ఉన్నాడా లేదా అని చెక్ చేస్తున్నాం. ఒకవేళ సైన్ అప్ అయి ఉంటే వీఆర్ సెండింగ్ ద ఎర్రర్ మెసేజ్, యూజర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని ఎర్రర్ మెసేజ్ అయితే సెండ్ చేస్తున్నాం. వ్యాలిడేషన్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం డేటాని క్రియేట్ యూజర్ మోడల్లో, జస్ట్ ఇప్పుడు చెప్పాను కదా, క్రియేట్ యూజర్ మోడల్ కి సెండ్ చేసి డేటాని యాడ్ చేస్తున్నాం. సో వన్స్ యాడ్ చేసిన తర్వాత మనం సక్సెస్ మెసేజ్ అయితే ఫ్రంట్ కి పంపిస్తాం. అండ్ వీ విల్ బి క్రియేటింగ్ ద JWT టోకన్, రైట్? సో ఈ JWT ఉంది కాబట్టి యూజర్ లాగిన్ అయ్యి నెక్స్ట్ డీటెయిల్స్ అన్ని చూస్తున్నాడు. సిమిలర్లీ ఫర్ ద లాగిన్ కి ఏం చేస్తాము, మనం ఆల్రెడీ డేటాబేస్ లో డీటెయిల్స్ అయితే ఉంటాయి కదా, ఆ డీటెయిల్స్ ని రీడ్ చేసుకొని ఒకవేళ డేటాబేస్ లో డీటెయిల్స్ లేకుంటే యూజర్ నాట్ ఫౌండ్, ఓకే, యూజర్ నాట్ ఫౌండ్ అయితే మనం పంపించేస్తాం. ఒకవేళ యూజర్ డీటెయిల్స్ ఉంటే మనం పాస్వర్డ్ ని వ్యాలిడేట్ చేసుకోవాలి. ఎన్క్రిప్ట్ చేసిన పాస్వర్డ్ ప్లస్ యూజర్ పంపించిన పాస్వర్డ్ రెండు ప్రాపర్ గా ఉన్నాయా లేదా అనేది మనం వ్యాలిడేట్ చేసుకుంటాం అనమాట. ఒకవేళ వ్యాలిడ్ డీటెయిల్స్ కనుక ఉంటే దెన్ వి విల్ సెండ్ ద రెస్పాన్స్ యాజ్ ఓకే, లాగిన్ సక్సెస్ఫుల్ అండ్ JWT క్రియేట్ చేసి JWT టోకెన్ క్రియేట్ చేసి పంపించుతాం. గెట్ ప్రొఫైల్లో విల్ జస్ట్ చెక్ ద ప్రొఫైల్ డీటెయిల్స్ అండ్ విల్ సెండ్ ద ప్రొఫైల్ డీటెయిల్స్. వెరీ సింపుల్ ఏపీ. సో ఇక్కడ నేను ఇక్కడ చూసుకుంటే ప్రాపర్ గా కామెంట్స్ అయితే యాడ్ చేస్తున్నాను. సో మీరు ఒకసారి కామెంట్స్ కూడా చదివితే మీకు ఈజీగా అర్థం అవుతుంది. సరేనా? ఈ పర్టికులర్ ఫంక్షనాలిటీలో ఏం చేస్తున్నాం అనేది కమెంట్స్ రీడ్ చేసినా మీకు అర్థం అయిపోతుంది. ఓకే, ఇక్కడ వచ్చేసరికి కంప్లీట్ స్టూడెంట్ లిస్ట్ కావాలి కాబట్టి దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ద అడ్మిన్ యూజర్స్. అడ్మిన్ యూజర్స్ కాకుండా ఇఫ్ స్టూడెంట్స్ కనుక యాక్సెస్ చేస్తే ఈ ఏపీని వి విల్ సెండ్ దట్ అన్ఆథరైజ్డ్. ఓకే, అన్ఆథరైజ్డ్ అనేది పంపిస్తాం. ఇక్కడ మనం ప్రొఫైల్ ని అప్డేట్ చేసుకునే కంట్రోలర్ అన్నమాట. సో రిమెంబర్ వన్ మోర్ థింగ్, every time when you created any controller, any model, any route, anything, if you want to use that in other places, you must have to export that. మీరు ఎక్స్పోర్ట్ చేయకుంటే మీరు ఆ కంట్రోలర్స్, ఆ మోడల్స్ అవన్నీ యూజ్ చేయలేరు. సరేనా? ఇక్కడ ఎక్కడైతే మీరు క్రియేట్ చేస్తున్నారో అక్కడ ఎక్స్పోర్ట్ చేయాలి, ఎక్కడైతే యూజ్ చేసుకోవాలో అక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎక్స్పోర్ట్ చేయాలంటే module.exports యూజ్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేయాలంటే రిక్వైర్ అనేది యూజ్ చేసుకోవాలి. రిక్వైర్ మనం ఏదైతే పాత్ కావాలో, ఎక్కడైతే మన కోడ్ ఉందో ఆ కోడ్ ఫైల్ యొక్క పాత్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. అర్థమైందా? సిమిలర్లీ ఐ హావ్ క్రియేటెడ్ ఫర్ ద ప్రాజెక్ట్ కంట్రోలర్. ప్రాజెక్ట్ కంట్రోలర్ లో ఏమేమి APIs ఉన్నాయి?
ప్రాజెక్ట్ నోట్ లో మనం ప్రాజెక్ట్ ని క్రియేట్ చేయొచ్చు. ఐ మీన్ స్టూడెంట్స్ ప్రాజెక్ట్ ని క్రియేట్ చేయొచ్చు అండ్ స్టూడెంట్స్ అండ్ ఫ్యాకల్టీ కెన్ వ్యూ ఆల్ ద ప్రాజెక్ట్స్. స్టూడెంట్ అయితే ఓన్లీ తన ప్రాజెక్ట్ మాత్రమే తను చూడొచ్చు. ఫ్యాకల్టీ అయితే దే కెన్ సీ ఆల్ ద ప్రాజెక్ట్స్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్. నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ స్టేటస్ ని మనం అప్డేట్ చేయొచ్చు. సో ఈ ఏపీ ఎవరు, యూ కెన్ సీ ఇన్ ద కంట్రోలర్ దిస్ ఏపీ హ్యావ్ ద వాలిడేషన్. సారీ ఐ ఫర్గెట్ commented. ఈ ఏపీ అయితే ఓన్లీ ఫ్యాకల్టీ అయితే మాత్రమే యూజ్ చేసేటట్టు. ఫ్యాకల్టీ అయితే మాత్రమే యూజ్ చేసేటట్టు ఏపీఐ వర్క్ అవుతుంది. అర్థమైందా? సో దిస్ ఈజ్ అబౌట్ ద బ్యాక్ ఎండ్. సో మీరు ఏం చేయాలంటే జస్ట్ ఒక ఏపీ క్రియేట్ చేయండి. దెన్ ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ టు రైట్ హండ్రెడ్స్ ఆఫ్ ఏపీఐస్ ఆర్ థౌసండ్స్ ఆఫ్ ఏపీఐస్. అర్థమవుతుందా? సో ఆల్రెడీ నేను కోడ్ అంతా నేను డ్రైవ్ లో అప్లోడ్ చేస్తున్నాను. యూ కెన్ గెట్ ద కోడ్ బేస్, ప్రాక్టీస్ ఇట్. ఓకే, ప్రాక్టీస్ చేయండి. Later, if you guys have any other doubts, you can feel free to ask me at any time in the class. Okay. So next session lo manam front end discuss chestunna, but front end discuss chese mundu meer em cheyalante okasari front end anta meer refer cheskondi. So ikkada kuda nenu readme.md file anedi create chestunnanu. మీరు ఒకసారి ఫైల్ గనక చదివితే మీకు ఈజీగా అర్థం అవుతుంది. బట్ ఎలా అయినా సరే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ మీరు ముందే ఒకసారి రెఫర్ చేస్తే ఇట్ విల్ బి ఈజీ ఫర్ అస్ టు అండర్స్టాండ్ ఇట్. అర్థమవుతుందా? ఈజీగా అర్థమవుతుంది. అందుకనే మీరు ఒకసారి రెఫర్ చేయండి. నెక్స్ట్ సెషన్ లో నేను ఫ్రంట్ ఎండ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఏ పేస్ ని ఎలా ఇంటిగ్రేట్ చేసాము, ఎలా కాల్ చేస్తున్నాము, డేటా మనం ఎలా చూపిస్తున్నాం ఫ్రంట్ ఎండ్ లో, అవన్నీ నెక్స్ట్ సెషన్ లో డిస్కస్ చేద్దాం. ఓకే. Let's go back to so మీరు ప్రాక్టీస్ చేస్తే ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్. సో ప్రాక్టీస్ ఇస్ వెల్.